ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎక్కడ పెళ్ళి సార్ ఒక మాటే, మీ పెళ్ళి వాళ్ళు సెటిల్ అయింది, పేరెంట్స్ సెటిల్ చేశారు, ఆ అమ్మాయి చెడ్డదైంది అనుకుందాం. అయ్యో అంత తొందరపడ్డామే, ఇలా పొరపాటు జరిగిందని మీరు బాధపడతారు. టైము ఎంక్వైరీ చేసుకోలేకపోయే, టైం చాలేదని. 6 ఏళ్ళ టైము గ్యాప్ వస్తే నేనేంటో, మా ఆవిడేంటో, మా ఆడబడుచు ఏంటో, లేకపోతే మా ఫ్యామిలీ ఏంటో ఏమీ తెలియదా 6 ఏళ్ళలో? ఇంత నెట్వర్క్ చేసే అమ్మాయికి ఈడమ్మ నేను ఇక్కడ ఉన్నానంటే ఈ నిమిషాలు అక్కడ చెప్పుద్ది, అడగండి ఫోన్ చేయండి మీ దగ్గర ఉన్నాడు పలానని. లేదు నేను ఫోన్ మాడుతుంటే ట్రాకింగ్, మా అబ్బాయి ఫోన్ మాడుతుంటే ట్రాకింగ్. ఎవడు ఫోన్, మా ఇంట్లో ఎవరో ఫోను పబ్లిక్ ఫోన్ అయిపోయింది అది. లేదు లొకేషన్స్, మా మామ ఎక్కడున్నాడు, మా మామ కారు ఎక్కడ ఉంది, నా మొగుడు ఎక్కడ ఉన్నాడు అనేది నిమిషంలో చెప్పుద్ది. దట్ మచ్ ఆఫ్ ఎఫిషియెంట్ ఈస్ దేర్. షీఈస్ గ్రేట్ ఉమన్. ఎవరున్నారు ఏంటది? వెనక ఎవరున్నారు? మరి వెనకుంటే వద్దది, నా వెనకాల ఉన్నారు వద్దా? నెట్వర్క్ అది ఎట్లా వస్తుంది? 20 లక్షలు కట్టిందంట ఈ ఫోన్ ట్రాపింగ్ కి. మేము వెళ్ళాం వాళ్ళ దగ్గరికి, మేము కూడా ట్రాక్ చేద్దామని. 20 లక్షలు ఎంఏ కట్టింది, మీరు కూడా 20 కడితే చేస్తాం. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? తెలుగు మాట్లాడుతున్నా. నిజమా? కాదండి. ఎక్కడికి వెళ్ళారు మీరు 20 లక్షలు కట్టడానికి? ఎవరో పంపాం ఫోన్ ట్రాపర్. ఈ బిజినెస్ వాళ్ళు ఉన్నారు మార్కెట్ లో. గవర్నమెంట్ చూస్తుంది ఇప్పుడు ఈ వీడియో. చూసుకోనండి, నాకేంటి చూస్తుంది, చూడండి. నాకేంటి అమ్మాయి ఎట్లా చేసిందని అడుగుతా ఫస్ట్. ఆ అమ్మాయి ట్రాపింగ్ మీరు పంపారు, 20 కట్టమన్నారు, ఎంక్వైరీ చేయమంటే 20 లక్షలు వద్దన్నారు. బాబు వద్దన్నా. ఏంటంటే గౌతమి అంత ఖర్చు పెడుతుందండి ఫోన్ ట్రాపింగ్ కి. ఆ అమ్మాయి టీవీలో చెప్పింది, ఈ పర్సనల్ ఫోన్స్ మీరు ఎట్టా గ్యాదర్ చేశారు అని. మీలాంటి ఆయన అడిగాడు. ఏం చెప్పింది? సైన్స్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, నేను ఎడ్యుకేటెడ్ని, నాకు తెలుసు ఎట్టా ట్రాప్ చేయాలో అంది. ట్రాప్ చేశాననే చెప్పింది ఫోన్ ట్రాపింగ్. ఇంకో టెక్నాలజీ ఉంది తెలుసా మీకు? మీరే చెప్పండి. శాంసంగ్ టెక్నాలజీ ఒకటి ఉంది. మీరు నాతో మాట్లాడారు ఇప్పుడు, వాయిస్ ఉందిగా, ఈ వాయిస్ దాంట్లో ఫీడ్ చేసి ఇక్కడ కూర్చొని నేను బూతులు తిరిగితే సీఎంని తిట్టానా లేకపోతే ఇంకొకరిని తిట్టానా, అంతా మీ వాయిస్తోనే వచ్చేస్తాయి. ఆ టెక్నాలజీ కూడా ఉంది. కాబట్టి ఈ వీడియోలు ఉన్నాయి, ఈ రికార్డింగ్లు ఉన్నాయి, ఈ నేను నమ్మను. అది కోర్టు తెలుసుకుంటుంది. అంటే కేవలం అమ్మాయిల వీక్నెస్ వల్ల నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట, వాస్తవా? ఇప్పుడు దీంట్లో హస్బెండ్ని వదిలించుకోవాలన్నా, లేదా హస్బెండ్ దగ్గర ఫైనాన్షియల్గా ఎంఏ కాన్సెప్ట్ అంతా రిపోర్ట్లు చూడండి. ఇది బాబు దీని నిండా ఏమున్నాయి చూడండి, అన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళావు హౌస్ హెరాస్మెంట్ కంప్లైంట్ లో అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్. మీరు ధర్మాతో మాట్లాడి ఉంటారు కదా, నీకు ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు, దీంట్లో వాస్తవం ఏంటి అది మీరు మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడి చెప్పారు సార్ మాట్లాడే దాంట్లో పార్ట్ ఏంటంటే, అబ్బాయి ఐశ్వర్య అక్కడ ఉంది, ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉన్నావా, ఆ అమ్మాయిని కలుస్తున్నావా? ఫోన్ లో విషయం అడగలేదు, మీరు పర్సనల్ గా మాట్లాడితే జీవితంలో నాకు గౌతమి తప్ప ఎవరో తెలియదు అంటున్నాను. నేను ప్రామిస్ చేశాను మీకు, అలా నేను చేయగలిగితే ఏనండి ఒకసారి అలా చేసేవాడిని అయితే డాడీ మీరు ఆ అమ్మాయిని వదిలించుకొని మీరు చెప్పిన సంబంధాలే చేసుకునేవాడిని కానీ అడిగాడు. నేనేం చెప్పను? అలా చేసేవాడిని అయితే ఆ అమ్మాయిని వదిలేసుకుని మీరు చెప్పిన సంబంధం చేసుకునేవాడినిగా. నేను ఆ రోజే కమిట్మెంట్ ఇచ్చాక మీకు, నేను ఆ అమ్మాయి తప్ప నాకు ఎవరొద్దని. ఇప్పుడు వదిలించుకోటాకో డబ్బుల కోసం ఆ అమ్మాయి ఏదో చెప్పాలి కదా, అది ఈ రీజను. నువ్వు కంప్లైంట్స్ ఏమని ఇచ్చావు? అత్తమామలు హెరాస్ చేస్తున్నారు, మా ఆడబొడ్స్ హెరాస్ చేస్తుంది అని చెబుతానే అతన్ని నేరస్తుడు అని రాశారు చూడండి ఎఫ్ఐఆర్లో. నువ్వెవరో నేరస్తుడు అంటాకి కోర్టులో రుజువు అయిందా? ఆరోపణ నీదంతే, అది రుజువు అయితే నేరం. నేరస్తుడు అంటాక నువ్వెవరు? కోర్టు కూడా వాడదా వాళ్ళు నేరస్తుడు అంట, పోలీస్ కంప్లైంట్. మహేష్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మెసేజ్ వాళ్ళ మామగారికి? ఏమని? నేనైతే కలిసి ఉంటాం జరగదు. ఎప్పుడు పెడతారు? అది వెక్స్ అయిపోయా పెడతారు. వెక్స్ అయిపోయే ముందు ఈఎంఐ చూడండి ఫోన్ ఆడు పెట్టి కూడా చూపిస్తా, బాబు కెమెరామ్యాన్ తీసుకో, వెక్స్ అవన్నీ జరిగాక మరి ఏం చెప్తాడు వద్దనక. ఇది గౌతమికి పెట్టిందా మీ అబ్బాయి? డేట్ ఎప్పుడు ఇది? రీసెంట్. నాకు మెసేజ్ పెడితే నేను పోలీస్కి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది, యూ లైక్ మై ఎనిమీ, అయితే అయిపోతే బాగుంటుంది, ఐ లవ్ యూ సో మచ్ అని మీ అబ్బాయి పెట్టాడు. నాకు హెడేక్ ఆపు, ప్లీజ్ గివ్ మీ 10 days, ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్యామిలీ, ఇట్స్ లైక్ ఐఎమ్ బెగ్గింగ్ యూ ఫ్రమ్ మెనీ టైమ్స్, బట్ యువర్ యుగో ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్,
నువ్వు నాతో ఎందుకు సరిగా ఉండట్లా, అసలు నన్ను ట్యూట్ని ఎందుకు వదిలేసావు, కొంచెం ప్రశాంతంగా పెట్టు, ఇలా పోలీస్ కేసెస్ సెక్యూరిటీతో బయటికి ఎందుకు ఇదంతా చేసావు చెప్పు, మర్యాద ఇచ్చినట్లు మాట్లాడుకుందాం, నేనేం ఇవ్వకుండా ఉండను, ఇంకా మిస్ చేయను. ఓకే, ఇది గౌతమికి పెట్టాడు మీ అబ్బాయి కలిసి ఉందామని. కలిసి ఉందాం మావికి ఎందుకు వద్దని పెట్టాడు? తర్వాత వస్తుంది మరి, అది అంతే కదా. అల్టిమేట్గా నువ్వు ఒప్పుకోకపోతే విడిపోదామని ఏమనుకుంటారు. నువ్వు వద్దు నీ మీద వినండి సార్, ఒక 2 నిమిషాలు వినండి. నీ మీద రేపు బెడ్రూమ్లోనేమో నీ మీద రేపు కేసు పెడతాను అంటాం, లేకపోతే నువ్వు పక్కన ఉంటే నాకు ఎవరో గుర్తొస్తానంటాం, లేకపోతే కెమెరాలు పెట్టడం, లేకపోతే బెడ్రూమ్లో రికార్డింగ్లు పెట్టడం. ఇప్పుడు ఇవన్నీ అయ్యాక మీరే మగోడు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏమంటారు? కావాలంటారా? సరే అయినా బతిమాలాడు. ఈ అమ్మాయి కోపం వచ్చి 1 రోజు 2 రోజులు బయటికి వెళ్ళిపోతే, ఎక్కడికో వెళ్ళిపోయి రాకపోతే తెలుసుకుని వెళ్ళి ఆ అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలుకుని తీసుకొచ్చేంత వీక్ ఫెలో వీడు. ఆ అమ్మాయిని పద్దాకా బతిమాలుకోవటమే. నా కళ్ళెదురుగా గొడవ జరిగిందండి. అర్ధరాత్రిగా 2ంటికి నేను వచ్చాను, వాళ్ళ ఇంటికి ఉన్నాను పగలంతా. నన్నేమి కామెంట్ చేయదు, అదే కమిట్ అవుతున్నా. నన్నేం అందో, బిడ్డను నాకు ఇచ్చింది ఆడుకోమని. పొద్దున్నీ సాయం దాకా ఆడుకున్నా. ఆడుకున్న తర్వాత పిల్లాడికి వేయాలి చేసి పిల్లాడిని పడుకోబెడదామంటే పడుకోవట్లా. అని పడుకోబెట్టాక వీళ్ళకి అలవాటు ఏంటంటే కారులో కాసేపు తిప్పి పడుకున్నా తీసుకొస్తారు. తిప్పి తీసుకొచ్చారు ఇంటికి. ఇద్దరు గొడవ పడుతున్నారు. అమ్మ ఏంటమ్మా గొడవ పడుతున్నారు ఏంటమ్మా అని బతిమాలే. మీరు ఆగండి మామయ్య గారు, మీ తగాదా కాదంది, మీ గురించి కాదంది. మరి ఏంటమ్మా ఎందుకమ్మా గొడవ పడతారు అని అంటే ఆడబడుస్తు సంగతి ఎత్తింది. అంటే మా అమ్మాయి నా కోసం వచ్చింది. మా అమ్మాయి ఇంటికి వెళ్తే మా అమ్మాయి నా దగ్గర రాదుగా. నేను నీ ఇంటికి రాబట్టి గతి లేక మా అమ్మాయి నన్ను తోటాకి నీ ఇంటికి వచ్చింది. నా గురించి వచ్చి కూర్చుంటే నేనున్నంతసేపట్లో గౌతమి కానీ ఈ అమ్మాయి కానీ మాట్లాడుకోవాలి. ఓకే, ఆమె తలుపేసుకుని లోపల ఉంది, ఈ అమ్మాయి నా పక్కన కూర్చుని ఉంది. పిల్లవాడితో ఆడుకున్నాం. మా అమ్మాయి ఆడింది, నేనండి. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న తేడా, ఆ అమ్మాయికి మా అమ్మాయి మీద ఇరిటేషన్ ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. ఫ్యామిలీలో ఎవరిని, మా ఫ్యామిలీలో అంత ఎవరిని, నన్ను తప్ప ఆ విషయానికి వస్తే నన్ను తప్ప ఆ అమ్మాయికి ఎవరు ఇష్టం ఉండదు. మా కుటుంబంలో మా ఆడబడుతు అంటే మా అమ్మాయి అంటే అసలు ఇష్టం ఉండదు. మా ఆవిడని కూడా అంత ఎఫెక్షనేటెడ్గా చూడదు, ఉండదు. ఒక్క నాతో మాత్రం గౌతమి లవ్లీగానే ఉండేది. ఓకే.